కరీంనగర్ జిల్లాలో 3 లోక్సభ స్థానాలున్నాయి. 3 నెలల్లో పార్లమెంటు ఎన్నికలు జరగనుండడంతో అన్ని రాజకీయ పార్టీలు కరీంనగర్ పై ఫోకస్ పెట్టాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీ ఒక్క అసెంబ్లీ సీటును కూడా గెలవలేదు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం సత్తా చాటుతామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దీనికి వారిచ్చే రీజన్ కూడా బలంగానే ఉంది. గత లోక్సభ ఎన్నికల్లోనూ తమకు ఒక్క సీటు లేకుండా కరీంనగర్, నిజామాబాద్ నిలబెట్టుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ ఈసారి రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో ఉమ్మడి జిల్లాలోని 3 లోక్సభ సీట్లు తామే గెలుచుకుంటామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో కేవలం పెద్దపల్లి లోక్సభ సీటును మాత్రమే గెలుచుకున్న బీఆర్ఎస్ ఈసారి విజయం కోసం చాలా కష్టపడాల్సి ఉంటుందన్న విషయాన్ని గ్రహించి గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రిపరేషన్ మొదలుపెట్టింది. రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లోనూ పైచేయి సాధించాలనే కృత నిశ్చయంతో ఉంది. ఈ క్రమంలోనే ఇప్పటికే లోక్సభ నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను నియమించింది. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం బాధ్యతలను మంత్రి పొన్నం ప్రభాకర్ కు అప్పగించగా, పెద్దపల్లి నియోజకవర్గం బాధ్యతలను మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు అప్పగించారు. ఇదే సమయంలో ఏఐసిసి పరిశీలకులను నియమించింది. కరీంనగర్ స్థానానికి క్రిస్టోఫర్ తిలక్, పెద్దపల్లి స్థానానికి మోహనోజ్ జోషిలు పరిశీలకులుగా వ్యవహరిస్తూ పార్టీ వ్యూహాలపై తగిన సూచనల్ని అందించనున్నారు. ఈ 2 స్థానాల పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలున్న చోట వారే శాసనసభ నియోజకవర్గ బాధ్యతల్ని నిర్వర్తించనున్నారు. మిగతా చోట్ల మాత్రం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన వారు బాధ్యతను నిర్వర్తించే అవకాశం ఉంది. కరీంనగర్ ఎంపీగా గతంలో 3 సార్లు పొన్నం ప్రభాకర్ పోటీ చేశారు. ఆయన 2009లో ఎంపీగా గెలిచినా 2014, 2019లో ఓడిపోయారు. ఈసారి హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రయ్యారు. మరి ఇప్పుడు పొన్నం స్థానంలో కరీంనగర్ నుంచి ఎవరు పోటీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఆ పార్టీకి చెందిన హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సహా అనేక మంది పేర్లు పరిశీలిస్తున్నారు. నిజామాబాద్ స్థానం నుంచి మధు యాష్కి పేరుతో పాటు మరికొన్ని పేర్లు కాంగ్రెస్ పరిశీలిస్తోంది. పెద్దపల్లి ఎస్సీ స్థానం కావడంతో అక్కడ కూడా బలమైన అభ్యర్థి కోసం కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. గతంలో ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపున కాకా వెంకటస్వామి, ఆయన కుమారుడు వివేక్ ఎంపీలుగా గెలుపొందారు. ఈసారి కూడా వారి కుటుంబం నుంచి టికెట్ ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం ఉంది. భారతీయ జనతా పార్టీ కరీంనగర్ ఎంపీగా ప్రస్తుతం బండి సంజయ్ ఉన్నారు. మొన్నటిదాకా పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న సంజయ్ ప్రస్తుతం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన బండి మరోసారి లోక్సభ బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. కరీంనగర్ లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఆయా మండలాల ముఖ్య నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికల దిశగా చేపట్టాల్సిన చర్యలపై బండి సంజయ్ చర్చించారు. పార్లమెంటు సమావేశాలు కూడా ముగియడంతో అటు పెద్దపల్లి, ఇటు కరీంనగర్ స్థానాల పరిధిలో పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేసి గెలిపే లక్ష్యంగా ముందుకెళ్లాలని బీజేపీ అడుగులేస్తోంది. ఈ నెలాఖరున ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండ్ లో పోలింగ్ బూత్ స్థాయి నుంచి మొదలుకొని కార్యకర్తలను కలిపి దాదాపు 20,000 మందితో సమావేశాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన పెద్దపల్లి లోక్సభ స్థానంలో బీజేపీ తరపున ఎవరిని బరిలోకి దింపాలనే విషయమై ఇప్పటికే ఆ పార్టీ అధిష్టానం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. నిజామాబాద్ లోనూ మళ్లీ ధర్మపురి అరవింద్ పోటీ చేసే అవకాశాలున్నాయి. ఆయన కూడా కోరుట్ల నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయినా నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న అరవింద్ కే మరోసారి టికెట్ వస్తుందన్న ప్రచారం ఉంది. అరవింద్ కూడా ఉమ్మడి జిల్లా పరిధిలోని కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల్లో ఫోకస్ పెట్టారు. బీఆర్ఎస్ తరపున కరీంనగర్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన బోయినపల్లి వినోద్ కుమార్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు. అధికారికంగా ప్రకటించకున్నా గత అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచే వినోద్ కుమార్ ఎంపీ అభ్యర్థి అనే విధంగా పార్టీ పెద్దలు నిర్ణయించడంతో అన్ని మండలాల్లో ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఓడిపోయిన అభ్యర్థులను కలుస్తూ వచ్చే ఎన్నికల దిశగా సమాయత్తపరుస్తున్నారు. పెద్దపల్లి ఎంపీగా ఆ పార్టీకి చెందిన వెంకటేష్ ఉన్నారు. ఈసారి ఆయనకే టికెట్ ఇస్తారని కొందరు చెబుతుంటే చెన్నూరు నుంచి ఓడిపోయిన బాల్కసుమన్ను బరిలోకి దింపుతారన్న ప్రచారం కూడా ఉంది. అటు నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ కవిత బరిలోకి దిగే అవకాశాలున్నాయి. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చుకుని దేశవ్యాప్తంగా పోటీ చేస్తామని బయలుదేరిన గులాబీ పార్టీకి సొంత రాష్ట్రంలోనే తగిలిన ఎదురు దెబ్బ నుంచి కోలుకొని లోక్సభ ఎన్నికల్లో ఎలా గట్టెక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు మోడీ హవాను నమ్ముకొని బీజేపీ నేతలు ముందుకు వెళ్లాలని భావిస్తుండగా రాష్ట్రంలో గెలుపు తెచ్చిన కిక్కుతో కాంగ్రెస్ పార్టీ నేతలు లోక్సభ సమరానికి సిద్ధమవుతున్నారు.